అందరికీ నమస్కారం. రాజమండ్రిలో దారుణ ఘటన, తీవ్ర షాక్‌లో ప్రజలు. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. దుర్మార్గుల్లారా ఇదేం పనిరా! ఎంతో భవిష్యత్తున్న ఒక వైద్య విద్యార్థినిపై దారుణం. అసలు ఏం చేశారో చూస్తే, మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం వల్ల ఒక వైద్యురాలి జీవితం అంధకారంలో పడిపోయింది. నిందితుల నిర్లక్ష్యం, కక్ష సాధింపు ధోరణి కారణంగా రోడ్డుపై వెళుతున్నటువంటి ఏ అపశుభం తెలియని ఒక వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్లో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థినిని యువకులు కారుతో ఢీకొట్టారు. బుధవారం నాడు రాత్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో బాధిత యువతికి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఒక వైద్య విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతికి అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మెడికోకి అమ్మాయికి అయితే చికిత్స కొనసాగుతోంది. అసలు ఏం జరిగింది? రాజమండ్రిలో నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి సినిమా కోసం ప్రసాదిత్య మాల్కి అయితే వెళ్లారు. అక్కడ ఏవప్ప రోడ్లో కొత్తగా కట్టిన ప్రసాదిత్య మాల్కి వెళ్ళగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఫోన్లు తీసుకుని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అతి వేగంగా కారు నడుపుతూ ఉండగా వారితో పక్కన ఉన్న వ్యక్తి వారించినా వినకుండా ఆ యువకుడు రెచ్చిపోయాడు. భయంతో ఒక వ్యక్తి కారు నుంచి దూకేగా డ్రైవింగ్ చేస్తున్న యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఒక విద్యార్థిని పైకి కారుతో దూసుకు వెళ్ళిపోయాడు. కింద పడిన ఆమెపై నుంచే కనికరం లేకుండా కారుని పోనిచ్చేశాడు. బాధితురాలిని స్వతంత్ర ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్లో ఉంది. ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని జీవితం అంధకారంలో పడిందంటూ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. యువకులిద్దరిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక వెర్షన్ కూడా అయితే వినిపిస్తోంది. ఈ ఘటన ఆగస్టు 3న జరిగింది. కొంచెం ఆలస్యంగా అయితే బయటకు వచ్చిందంటున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న 28 ఏళ్ల ప్రియాంక రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్లో ప్రసాదిత్య మాల్లో సినిమా చూసేందుకు వెళ్ళింది. అక్కడ పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులు ప్రియాంకతో గొడవకు దిగారని, సినిమా అయిపోయాక గొడవ మనసులో పెట్టుకుని స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను వెంబడించి కారుతో గుద్ది చంపేశారంటున్నారు. ముందు వెళ్తున్న స్కూటీని కారుతో అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో కారు ఆమె తలపై నుంచి వెళ్ళినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టున్నారు. తలపై కారు ఎక్కడంతో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అయితే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. సో ఓవరాల్గా అసలు విషయం ఏంటని దర్యాప్తులో చేరినప్పటికీ కూడా వీళ్ళ కక్షపూరితంగానే ఈ యొక్క వైద్య విద్యార్థిని పైనుంచి కారు పోనిచ్చినట్లయితే తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక అమ్మాయి జీవితం అయితే కనుక ఇలాంటి దుర్మార్గులు దారుణంగా చిదిమేశారు.